మనం భారతీయులం హిందువులం కోరుకునేట వచ్చింది. మన పక్క దేశం ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో మన సోదరులు అలాగే మన అక్క చెల్లెల్ని అక్కడ ఉన్నటువంటి వర్గాన్ని ఏం చేస్తారంటే చాలా మానసికమైన బాధలతో కాకుండా అత్యాచారాలు అనేక హిందువులు తల నరికేస్తూ ఉన్నారు. వెళ్ళిపోతుందా సిస్కాన్ అన్నం పెడితే అన్నం పెట్టిన విశ్వాసం తీసుకెళ్లి జైల్లో పెట్టి ఉరిశక్తిని రెడీగా ఉన్నారు చూసుకోండి. ఆయన్ని ఉరిశక్తి చేస్తాం మేము ముందు అనేక కల్పించకూడదు దేశంలో అని చెప్పేసి ఆ పక్క బంగ్లాదేశ్లో వాళ్ళ అంత దేవాలయాలపై జరుగుతున్న దాడులు, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు భయం పుట్టినట్టుగా మనం అందరూ కూడా ఎలుగెత్తి చాటినప్పుడే అప్పుడు భారతదేశం అంతా కూడా ఆ హిందువులకి రక్షణగా మనందరూ ఏకప్పుడిగా మనందరూ కూడా చతుర్పుత్రులే అందిగా నిలవాలని చెప్పేసి ఈనాడు వీధుల్లో మనం జరుగుతున్నటువంటి దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను బంగ్లాదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలి. బంగ్లాదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘన కార్యక్రమాలన్నీ మన దేవాలయాలే కానీ మన అర్చనలే కానీ మన వ్యాపారాలే కానీ మన వ్యవస్థలే కానీ కృష్ణదాస్ గారిని అరెస్టు మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలి. మరి మన దుర్మార్గులు తయారయ్యారు. మన సాంప్రదాయాలకి చెప్పండి. ఈ రోజు హిందువులంతా రోడ్లమ్మట తిరగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన ప్రక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో హిందూ సోదరులకి అక్కజల్లులకి చాలా అన్యాయం, చాలా అటువంటి ఆడపిల్లల్ని అత్యాచారాలు, అన్నదమ్ములని తల నరికివేతలు జరుగుతూ ఉంటుంటే భారతదేశంలో హిందువులంతా కూడా నపూసుకులుగా ఉంటామా చెప్పండి? భయం పుట్టించాలా? భయం పుట్టించాలంటే భారతదేశ హిందువులంతా కూడా ఏక త్రాటిపై ఉండి ఒరే మేము మీకు అన్నం పెట్టావురా, మీకు అన్నం పెట్టి పెంచి పోషించి మా హిందువులనే మా అక్కజలనే నువ్వు అత్యాచారం చేస్తావా, మా అన్నదమ్ములనే నువ్వు తల అరుగుతావని చెప్పేసి ఇక్కడి నుంచి గట్టిగా హెచ్చరిక ఇస్తే వాడు ఎలా ఉంటాడు? వాడు భయం పుట్టించాలా? భయం పుట్టించాలంటే ఇక్కడ మన అందరం కూడా హిందువులంతా ఏక త్రాటిపై నడిచి మన అందరూ వాళ్ళకి మేము ఉన్నాం, హిందువులు మేము ఉన్నాం చెప్పేసి మన వాళ్ళకి చేయుతనివ్వాలా. అక్కడ ప్రభు కృష్ణదాస్ బాబు అని ఆయన అక్కడ అందరికి కూడా అన్నం పెట్టి పోషిస్తే వాళ్ళందరూ కలిసి నడి వీర వెళ్తుంటే రెక్క పట్టుకొని లాగి నేను అరెస్ట్ చేసి నిన్ను ఉరి కూడా తీస్తా అని చెప్పేసి అంటూ ఉంటే మన హిందువులంతా కూడా ఎలా ఉండాలి ఇప్పుడు? అందుకే మోడీ ఒక హెచ్చరిక చేశాడు, తస్మాత్ జాగ్రత్త, 2 రోజుల్లో నువ్వు మా హిందువులకు కూడా కృష్ణ విడిపించకపోతే మీ పైన మేము అటాక్ చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరిక చేశాడు. అలా మన అందరూ కూడా భారతదేశంలో హిందువులంతా కూడా ఏకతాటిపైగా రోడ్లను తిరిగితే ప్రభుత్వం కూడా అయ్యో అని చెప్పేసి హెచ్చరిక చేస్తుంది, ఒక ఊపేస్తుంది. జై హిందూ. హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దౌర్జన్యంగా ఏదైతే విలువలు లేకుండా చేసి దుర్మార్గమైనటువంటి చర్యలు, ఒక సాధువు, ఒక సజ్జనుడు, ఒక మహాత్ముడు దేశం వేరే అయినప్పుడు ఇస్కాన్ ప్రభు అయినటువంటి ఇస్కాన్ సంస్థ $2.5 మిలియన్ వాళ్ళకి సహాయం చేస్తే ఈ రోజు
బంగ్లాదేశ్ లో ఏం చేస్తున్నారు? ఒకప్పుడు 40% ఉన్నటువంటి హిందువులు ఈ రోజు మైనార్టీలోకి వెళ్ళిపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మన దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కాబట్టి హిందూ బంధువులారా, ఈ రోజు ఇస్కాన్ ప్రభువుని దారుణంగా అరెస్టు చేయడం జరిగింది. మన భారతదేశంలో అయితే మన మైనార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం చాలా ప్రేమతో చూసుకుంటున్నాం. ఒకప్పుడు 72% అయినటువంటి మత ప్రాతిపదిక మీద దేశాలన్నీ విడిపోతే ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల మీద దారుణంగా హత్య చేయబడుతుంది, దాడి చేయబోతుంది. కాబట్టి యావత్ ప్రపంచం ఈ రోజు హిందువులకు బాసటగా నిలుద్దాం. మనందరము వాళ్ళకి సహాయకారాలు మనం చేద్దాం. జై శ్రీరామ్. దేశంలో ప్రతి చోట భారతీయులందరూ కూడా హిందూ సమాజాలే కాకుండా మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఖండిస్తూ ఈ మహోన్నతమైనటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని ఈ దేశంలో పుట్టినందుకు సాటి హిందువులకు సానుభూతిగా చేస్తూ మరి వాటి యొక్క చర్యలకు శాంతి కలిగేలా వారందరూ కూడా క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు వరకు ఈ పోరాటం ఆగదు. మరి ప్రభు కృష్ణదాస్ ఇస్కాన్ ప్రభు కృష్ణదాస్ అన్నం పెడితే అన్నం పెట్టిన కృష్ణదాస్ ని తీసుకునే దాడి, హిందూ దేవాలయంపై దాడి, భారత్ మాతాకి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలి. బంగ్లాదేశ్ లో